తెలుగు పాటల పూదోట శ్రీ వేటూరి సుందరరామూర్తి గారి సువర్ణ కంకణ ధారణ మహోత్సవ సందర్భంగా సవినయంగా సమర్పించు సన్మాన పత్రం. ఒరే రాముడు, సుందరరాముడు, అలా ఉలిక్కి పడతావేంట్రా? నేను నిన్ను ఒరే అని కాకుండా యావండి అని పిలిస్తే ఆయుష్యను నాయన. నేనురా శారద నీరదీందు ఘనసారిని, మరాళ మల్లికాహారని, తుషార ఫేన రజతాశల కాట పనీశ కుంద మందారని, సిత తామర సామర వాహిని శుభాకారిని, చతుర్ముఖుని రాణిని, వాణిని, నే సరస్వతిని. నువ్వు కడుపులో పడగానే మా అన్నయ్య నన్ను పుట్టింటికి తీసుకెళ్ళాడు. అక్కడ వ్యాసుల తాతయ్య పరగడపున భారతం చదివేవాడు. వాల్మీకి తాతయ్య రాత్రులు రామాయణం వినిపించేవాడు. ఒకటి తేనెవాక, రెండోది వెన్నెల రేఖ. పంచవాయిద్యాలు, షడ్ రుచులు, సప్త వర్ణాలు, అష్టభోగాలు, నవరసాలతోట నవమాసాలు నిండాయి. సరిగ్గా మీ పెద్దన్నయ్య కాళిదాసు కుమార సంభవం పూర్తి చేశాడు, నువ్వు పుట్టావు. మరో అన్న భవభూతి శివుడికి అభిషేకం చేసి విభూతి తీసుకొచ్చి నేను ఎదుట పెట్టి చిటికడు నోట్లో కూడా వేశాడు. మీ మేనత్త మొల్ల చల్ల చిలికి నీ చేతిలో వెన్నపూస పెట్టేది. మీ చిన్నన్న పోతన్న మందార మకరందాలు నిన్ను నాలిక్కి రాసేవాడు. నువ్వు నడకంతా శ్రీనాథుడి దగ్గర నేర్చుకున్నావు. అంచేతే నీ పాదాల నిండా అల్లరి. యవ్వనం వచ్చింది. పువ్వుల కోసం దేవుళ్ళు ఆడడం మొదలైంది. దేవులపల్లితో నేస్తం కట్టావు. శ్రీశ్రీని ఆవహించుకుని కళాన్ని కత్తిలా సానబట్టావు. గురదాటి నుంచి మంచి ముత్యాల సరాల్ని, చిలకమర్తి నుంచి కంఠాభరణాన్ని సొంతం చేసుకున్నావు. అలాగే విశ్వనాథ నుంచి మిరియని, పానుగంటి నుంచి శొంఠి వంట పట్టించుకున్నావు. శ్రీ వేటూరి ప్రభాకర విష్ణువు, శ్రీ దైత గోపాలేశ్వరుడు, శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రి, బ్రహ్మ, ఈ సాహితీ త్రిమూర్తులు వద్ద శుశ్రూష. ఆ తర్వాత నార్లవారి నేతృత్వంలో ఆంధ్రప్రభలు వెలిగించడం, శివలంక శంభుప్రసాదం, తిరుమల రామచంద్రుల వారి తీర్థం పుచ్చుకుని బాపు రమణుల స్నేహబంధంతో పీఠ ముడిపడింది. మరో దశ, రాముడు సీత కోసమే కదా విల్లెత్తింది, నువ్వు ఓ సీత కోసం పెన్నెత్తావు. అక్కడ విశ్వామిత్రుడు దారి చూపిస్తే ఇక్కడ విశ్వనాథుడు సినీ దారి పట్టించాడు. ఆ తర్వాత నువ్వు ఆడింది ఆట, పాడింది పాట. కిరాతార్జనీయంతో రసిక జనారణ్యంలో వేటగాడివైన నువ్వు మాతృదేవోతో జాతీయ స్థాయిలో అందుకున్నావు బంగారు పువ్వు. నీ పాటలు వింటుంటే నాకే ముచ్చటేసేది. కొన్ని పాటలు జోల, మరికొన్ని ఇలా. నాకు మీ పెద్దమ్మ లక్ష్మికి పడదంటారేంట్రా? చిత్రసీమంతా నీకు కనకాభిషేకం చేసింది కదూ. కాకపోతే అభిషేకం ధార కనుక జారిపోయింది. అష్టావధానాలు చేశావు, అష్ట కష్టాలు పడ్డావు. ఏం తిన్నావో, ఏం త్యాగావో, ఏం తిన్నావో ఎవడూ పట్టించుకోకపోయినా ఏం త్యాగావో అందరూ పట్టించుకున్నారు నాయన. నీ హృదయం ఒక మధుర కలశం రా. అందుకే కదా పాటలు అంత అమృతతుల్యంగా వచ్చాయి. సరే, గతం గత. ఏం పోయినా ఏమున్నా అపార పద సంపద ఉంది. కోట్లాది అభిమానులున్నారు. చలనచిత్ర గీత సంగీత చరిత్రల పుటల్లో నువ్వు ఒక సువర్ణాధ్యాయాన్ని. ఇంకా నీకు బోల్డ్ కనకాభిషేకాలు జరగాలి. నా కడుపు నిండాలి. తెలుగు సినిమా పాట ఉన్నంతకాలం వేటూరు ఉండాలి. ఆయుష్మాన్ భవ, నీ తల్లి సరస్వతి.